రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. నాగలాపురం మండల అధ్యక్షుడు అపరంజిరాజు తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, అపరంజిరాజు దాడిని తీవ్రంగా ఖండించారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన తెలుగుదేశం మూకులు దాడి చేయటం అత్యంత హేయనీయం, నీచం కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొనిన ఎంపీ గారి పైన అనవసరంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిందనేసి ఇష్టంగా దాడి చేయటం చాలా విచారకరమైన విషయం. ఒక ఎంపీగా ఉండి ప్రజాస్వామ్యంలో ఒక పుంగనూరు కాన్స్టిట్యున్సీ పోతే అనవసరంగా రాద్ధాంతం చేయటం, ఇది సీఎం చంద్రబాబుకు కానీ మీ హోమ్ మినిస్టర్కి కానీ శోషించాల్సిన విషయము. అతను చాలా సౌమ్యుడు, 10 మందికి సాయం చేసే వ్యక్తి. అతనికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అయ్యప్ప స్వామి భక్తుడు కూడా. పైన భగవంతుడు అనేవాడు ఒకటి ఉంటాడు. ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. రేపు దీని ప్రతిఫలం మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. వారాహిదేవి కూడా ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక దైవికంగా ఉపాసన చేసే అతను ఇవన్నీ ఖండించాలా? ఇది పద్ధతి కాదు. మిథున్ రెడ్డి గారికి దైవికమైన ఆశీస్సులు ఉంటాయి, వారాహిదేవి ఆశీస్సులు ఉంటాయి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఆయన మీరేమి చేయలేరు. ఇది పద్ధతి కాదు. ఇక మీదటైనా సక్రమైన పద్ధతిలో న్యాయబద్ధంగా రాజకీయం నడుపుకోండి. అనవసరమైన రాద్ధాంతం చేస్తే పైన భగవంతుడు క్షమించడు. దాని ప్రతిఫలం మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి న్యాయసమ్మతంగా పోండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే.